రామాయణం నిజంగా జరిగింది అని తెలియజెప్పే ఆధారాలు. హైందవ మతానికి మూల స్తంభాలు అని చెప్పదగిన రామాయణం మరియు మహాభారతం కేవలము కథలే అని చాలామంది విద్యాధికులు వాదిస్తూ ఉంటారు. కానీ వారి వాదన పూర్తిగా వితండవాదమే అని ఇటీవల కాలంలో లభించిన ఆధారాలను బట్టి రుజువు అవుతుంది. ఆ ఆధారాలు ఏమిటో మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు మరియు మహమ్మద్ ప్రవక్త నిజంగా ఉన్నారు అని నిరూపించే శాసనాలు కానీ పురావస్తు ఆధారాలు కానీ లేవు. కేవలం బైబిల్ మరియు ఖురాన్ ఆధారంగా మాత్రమే ఆ ఇద్దరు మహాపురుషులు ఒకప్పుడు నిజంగా జీవించి ఉన్నారని ఆయా మతాల వారు విశ్వసిస్తున్నారు. వారి ఉనికిని నిరూపించే ఆధారాలు లేనంత మాత్రాన వారు నిజంగా లేరని వాదించడం న్యాయం కాదు. అదేవిధంగా పురాణాలలో చెప్పిన రాముడు, భీముడు మరియు కృష్ణుడు నిజంగా లేరని వాదించటం కూడా సరికాదు. నిజానికి రామాయణం మరియు మహాభారతం ఆనాటి భౌగోళిక మరియు సామాజిక పరిస్థితులను స్పష్టంగా వివరిస్తున్నాయి. ముఖ్యంగా రామాయణం నిజంగా జరిగింది అని తెలియజేసే ఆధారాలు ఇలా ఉన్నాయి. రామాయణంలో ఇవ్వబడిన భౌగోళిక వివరాలు ఈనాటి భౌగోళిక స్వరూపంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాయి. శ్రీరాముడు ఉత్తర భారతదేశంలోని అయోధ్య నుండి దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం వరకు కాలినడకన సంచరించాడు. ఆ కారణంగానే ఆ సేతు హిమాచల పర్వతము శ్రీరామ ఆలయాలు నిర్మించబడ్డాయి. ఒక ముఖ్య విషయం ఏంటంటే క్రీస్తుపూర్వం 10వ శతాబ్దం వరకు భారతంలోనే ఆ మూల నుండి ఈ మూల వరకు ప్రయాణించటానికి ఏ విధమైన ప్రయాణ సౌకర్యాలు లేవు. అలాంటి సమయంలో వాల్మీకి భారతదేశం మొత్తం ఉన్న భౌగోళిక పరిస్థితుల్ని ఎలా వర్ణించగలిగాడు? రామాయణం వాల్మీకి మనోనేత్రానికి కనిపించటం వల్లే వాల్మీకి ఎక్కడికి వెళ్లకుండా రామాయణం కాలం నాటి భౌగోళిక పరిస్థితులను అవలీలగా వ్రాయగలిగాడు. శ్రీరాముడు ఉత్తర భారతదేశంలోని అయోధ్యలో పుట్టి మిథిలా నగరంలో సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈనాడు మిథిలా నగరం నేపాల్లో ఉన్నది. జనకుడు భూమిని దున్నినప్పుడు సీతాదేవి నాగటి చాలుకి తగిన పెట్టెలో దొరికింది. సీతాదేవి దొరికిన ఆ ప్రదేశం ఈనాడు సీతామర్హి అన్న పేరుతో పిలువబడుతున్నది. ఈ ప్రదేశం మిథిలకు చాలా దగ్గరలోనే ఉంది. ఆమె పుట్టిన ప్రదేశంలోనే జనకుడు జానకి కుండం అనే నిర్మాణాన్ని చెప్పాడు. అది ఇప్పటికీ నిలిచే ఉన్నది. సీతారామ కళ్యాణం జరిగిన తరువాత సీతారాములు మిథిల నుండి బయలుదేరి లుంబిని అన్న ప్రదేశం గుండా అయోధ్య నగరానికి చేరుకున్నారు. క్రీస్తుపూర్వం 249వ సంవత్సరంలో నాటి మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు లుంబినిలో ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసి దాని మీద ఒక శాసనాన్ని అమర్చాడు. ఆ శాసనంలో సీతారాములు లుంబినిని గతంలో దర్శించారు అని చెక్కబడి ఉన్నది. అశోకుడు రాముడి తరువాత కొద్ది కాలానికే జన్మించాడు. అనగా కొన్ని వందల సంవత్సరాలలోపే అశోకుడు పుట్టాడు. కనుక అతనికి కొద్ది కాలం ముందు జరిగిన రామాయణ విశేషాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉండదని గ్రహించాలి. సీతారామ లక్ష్మణులు వనవాసము కోసం అయోధ్యను వదిలి శృంగవెరపుర అనే ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఆ ప్రదేశంలోనే సీతారాములు గంగా నదిని దాటి అవతలి వైపుకు చేరుకున్నారు. వారు చిత్రకూట పర్వతం మీద నివసిస్తున్న సమయంలోనే భరత శత్రుఘ్నులు అక్కడకు వచ్చి దశరథుడు చనిపోయిన వార్త వారికి తెలియజేశారు. ఆ చిత్రకూట పర్వతం మీదే శ్రీరాముడు సహోదర సమేతంగా తమ తండ్రి దశరథుడికి పితృకర్మలు నిర్వహించాడు. ఆ ప్రదేశంలోనే సీతారాములు గంగా నదిని దాటి అవతల వైపుకు చేరుకున్నారు. వారు చిత్రకూట పర్వతం మీద నివసిస్తున్న సమయంలోనే భరత శత్రుఘ్నులు అక్కడికి వచ్చి దశరథుడు చనిపోయిన వార్త వారికి తెలియజేశారు. ఆ చిత్రకూట పర్వతం మీదే శ్రీరాముడు సహోదర సమేతంగా తమ తండ్రి దశరథుడికి పితృకర్మలు నిర్వహించాడు. ఆ తర్వాత రామలక్ష్మణులు మరియు సీత అక్కడి నుండి బయలుదేరి మధ్య భారతదేశంలోని దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఆ రోజుల్లో దండకారణ్యంలో రాక్షసులు ఉండేవారని వాల్మీకి తెలియజేశాడు. ఆనాటి రాక్షసులు దండకారణ్యంలోని క్రూర స్వభావం గల ఆటవికులు అయ్యుండవచ్చు. ఈనాటికి దండకారణ్యంలో ఆటవికులు కనిపిస్తూనే ఉంటారు. ఆ తర్వాత వారు నాసిక్ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న గోదావరి ఒడ్డున కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆనాడు గోదావరి ఒడ్డున వారు విశ్రాంతి తీసుకున్న ప్రదేశాన్నే నేడు తపోవన్ అని పిలుస్తున్నారు.
ఆ ప్రాంతంలో గోదావరి ఒడ్డున రాముడు మరియు సీత స్నానం చేసిన ప్రదేశాన్ని నేడు రామకుండం అని, లక్ష్మణుడు స్నానం చేసిన ప్రదేశం లక్ష్మణకుండం అన్న పేరుతో పిలువబడుతున్నది. శ్రీరాముడు గోదావరి దాటి ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలం ప్రాంతంలో ఉన్న పంచవటికి చేరుకున్నాడు. ఆ ప్రదేశంలోనే రావణాసురుడు సీతను అపహరించాడు. ఆ తర్వాత రాముడు లక్ష్మణ సమేతుడై సీతను అన్వేషిస్తూ నేటి కర్ణాటక రాష్ట్రంలోని హంపి వద్ద ఉన్న కిష్కింద దగ్గర హనుమంతుడు మరియు సుగ్రీవుడిని కలుసుకున్నాడు. హనుమంతుడు పుట్టిన అంజనాద్ నేడు కర్ణాటక రాష్ట్రంలోని హుస్పేటకు దగ్గరలో ఉన్నది. సుగ్రీవుడు పంపానది ఒడ్డున ఉన్న ఋష్యమూక పర్వతంపై జీవిస్తూ ఉండేవాడు. ఆ పంపానది నేడు తుంగభద్ర అన్న పేరుతో పిలువబడుచున్నది. బహుశా రామభక్తురాలైన శబరి కూడా తుంగభద్ర నది ఒడ్డునే జీవించి ఉండవచ్చు అని పరిశీలకులు భావిస్తున్నారు. శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి కిష్కింద నుండి రామేశ్వరం చేరుకున్నాడు. రామేశ్వరం ద్వీపంలో ఉన్న ధనుష్ కోటి నుండి నాటి లంక ద్వీపంలోని తైలమన్నార్ అనే ప్రదేశం వరకు వారధిని నిర్మింపజేశాడు. ఆనాటి ఆ వారధిలోని కొన్ని భాగాలు ఈనాడు అండ్రమ్స్ బ్రిడ్జ్ అన్న పేరుతో పిలువబడుతున్నాయి. నాసా సంస్థకు సంబంధించిన శాటిలైట్ ఈ వారధిని ఫోటోలు తీసి ఈ వారధి మానవ నిర్మితం అయ్యుండవచ్చునని నిర్ధారించబడింది. రావణవధ తర్వాత రాముడు సీతతో కలిసి మరలా రామేశ్వరానికి వచ్చి అక్కడ సముద్రపు ఇసుకతో సీతాదేవి తయారు చేసిన శివలింగాన్ని పూజించారు. ఇప్పటి వరకు ఆ శివలింగం హైందవ భక్తుల్ని ఆకర్షిస్తూనే ఉన్నది. శ్రీలంకలో కూడా రామాయణం నిజంగా జరిగిందని నిరూపించే కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. శ్రీలంక కొండ గుహలలో రావణాసురుడు సీతను దాచిన గుహ ఇప్పుడు రావణ గుహ అని పిలువబడుచున్నది. ఒకప్పుడు రావణాసురుడు సీతను బంధించి ఉంచిన నాటి అశోకవనానికి దగ్గరలో ఉన్న నూవర అన్న ప్రదేశంలో ఒక ప్రాచీన కాలం నాటి సీతాదేవి ఆలయం ఉన్నది. కొంతమంది అభిప్రాయం ప్రకారం రామాయణంలో పేర్కొనబడిన రావణ లంక హిందూ మహాసముద్రంలో లేదని, మధ్య భారతదేశంలో ఉన్న గోదావరి మధ్య ఉన్న ఏదో ఒక లంక అయి ఉండవచ్చునని తెలుస్తున్నది. అంతేకాకుండా రావణాసురుడు పంచవటిని మరియు లంకను గురించి తెలియజేశాడు. ఉత్తర భారతదేశంలో జీవించిన వాల్మీకి దక్షిణ భారతదేశంలో రామేశ్వరం తెలిసే అవకాశం లేదని ఆ పరిశీలకులు అభిప్రాయం పడ్డారు. కానీ నిజానికి మహాజ్ఞాని అయిన వాల్మీకి గోదావరి నదికి మరియు హిందూ మహాసముద్రానికి మధ్య గల తేడా తెలియదు అనుకోవటం పొరపాటు. శ్రీరాముడు భారతదేశం పొడవునా ఏ ప్రదేశాలు గుండా ప్రయాణించాడని వాల్మీకి రామాయణంలో వ్రాయబడిందో ఆయా ప్రదేశాలన్నీ ఇప్పటికీ యథాతథంగా ఉన్నాయి. ఋగ్వేదంలోని 10వ మండలంలో శ్రీరాముడి గురించి ప్రస్తావించబడింది. చారిత్రక ఆధారాల ప్రకారం చూసినట్లయితే ఆ భాగం క్రీస్తుపూర్వం 2200 నుండి 1700 సంవత్సరాల మధ్యలో రచించబడి ఉన్నది. శ్రీరాముడు క్రీస్తుపూర్వం 2100 సంవత్సరంలో జీవించి ఉన్నట్టుగా లభిస్తున్న ఆధారాల ప్రకారం తెలుస్తున్నది. అదే కాలంలో ఋగ్వేదంలోని 10వ అధ్యాయం కూడా తయారైంది కనుక శ్రీరాముడు వాస్తవంగా ఉన్నాడని నమ్మక తప్పదు. చారిత్రక ఆధారాల ప్రకారం చూసినట్లయితే ఆ భాగం క్రీస్తుపూర్వం 2200 నుండి 1700 సంవత్సరాల మధ్యలో రచించబడి ఉన్నది. శ్రీరాముడు క్రీస్తుపూర్వం 2100 సంవత్సరాలలో జీవించి ఉన్నట్లుగా లభిస్తున్న ఆధారాల ప్రకారం తెలుస్తున్నది. అదే కాలంలో ఋగ్వేదంలోని 10వ అధ్యాయం కూడా తయారైంది కనుక శ్రీరాముడు వాస్తవంగా ఉన్నాడని నమ్మక తప్పదు. బ్రాహ్మణునిగా పుట్టి క్షాత్ర ధర్మాన్ని అనుసరించి రాజ్యపాలన సాగించి చివరికి హద్దులేని కామం వలన రాక్షసుడిగా మారి శ్రీరాముని చేతిలో మరణించినవాడు రావణాసురుడు. రావణాసురుడు హిందూ మహాసముద్రంలోని లంకను పరిపాలించినట్లుగా తెలుస్తున్నది. ఈ లంక గతంలో సిలోన్ అని, ఈనాడు శ్రీలంక అని పిలువబడుచున్నది. రావణాసురుడికి 10 తలలు ఉన్న కారణంగా అతడు 4 వేదాలను 6 ఉపనిషత్తులను అవలీలగా ఔపోసన పట్టాడు. అతని 10 తలలు వేటికవి ప్రత్యేకంగా ఆలోచించగలిగే శక్తిని కలిగి ఉన్నాయి. అందువలన రావణాసురుడు 10 మంది మహాపండితులకు సమానమైన వాడిని గ్రహించాలి. రావణాసురుడు ప్రస్తుతం గౌతమ బుద్ధ నగర్ అని పిలువబడుతున్న ఒక గ్రామంలో జన్మించినట్టుగా తెలుస్తున్నది. ఆ గ్రామం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఉన్న మిస్రక్ జిల్లాలో ఉన్నది. రావణాసురుడి తండ్రి విశ్రవసుడు బ్రాహ్మణ కులానికి చెందిన ఒక మహర్షి కాగా అతని తల్లి అయిన కైకసి రాక్షస జాతికి చెందిన స్త్రీ. రావణాసురుడు దేవజ్ఞ గోత్రంలో జన్మించాడు. రావణాసుడు బ్రాహ్మణ తండ్రికి జన్మించటం వల్ల శివభక్తి మరియు పాండిత్యాన్ని కలిగి ఉన్నాడు. రాక్షస తల్లికి జన్మించటం వల్ల దుర్మార్గాన్ని, అక్రమ కామాన్ని సహజ లక్షణాలుగా పొందడం జరిగింది. ఫలితంగా రావణాసురుడిలో
మంచి మరియు చెడు పరస్పరం పెనవేసుకుని ఉంటాయని గ్రహించాలి. రావణాసుడు బాల్యం నుండి దురహంకారానికి, దూకుడుతనాన్ని కలిగి ఉండేవాడు. అంతేకాకుండా అతడు ఒక ఆదర్శప్రాయుడైన పండితుడుగా కూడా ఉండేవాడు. తండ్రి అయిన విశ్రవసు శిక్షణలో రావణాసురుడు అనేక గ్రంథాలను పఠించి వేదాలను నేర్చుకుని ఆపై క్షత్రియ సంబంధమైన యుద్ధ విద్యలను కూడా నేర్చుకున్నాడు. రావణాసురుడు గొప్ప వైణికుడు. వీణ అంటే తనకు ఉన్న ఇష్టానికి చిహ్నంగా రావణాసురుడు తన రథం పైన వీణ బొమ్మ ఉన్న పతాకాన్ని రావణాసురుడు మొదట్లో ఉత్తర భారతదేశంలోనే జీవిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు నర్మదా తీరంలో శివలింగాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఒకసారి నర్మదా ప్రాంతంలోని మహాశక్తివంతుడైన కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని బంధించాడు. కార్తవీర్యార్జునుడు సుదర్శన చక్రం అంశంతో 1000 చేతులతో జన్మించిన మహాపరాక్రమవంతుడు. అందువలన రావణుడు కార్తవీర్యార్జుని చేతిలో బందీ కాక తప్పలేదు. ఆ తర్వాత విశ్రావసు అభ్యర్థనపై కార్తవీర్యార్జునుడు రావణుని వదిలిపెట్టాడు. ఆ తర్వాత కాలంలో రావణుడు తన అర్ధ సోదరుడైన కుబేరుని రాజ్యమైన లంకపై దాడి చేసి లంకను మరియు కుబేరుని వద్ద ఉన్న పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. రావణుడు తంత్ర విద్యలలో అమోఘమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.